వారంతా ముఠాగా ఏర్పడ్డారు. ఎదుటివారి అవసరాలనే పెట్టుబడిగా మార్చుకున్నారు. ఈజీ మనీ కోసం ఇల్లీగల్ దందాకు తెరలేపారు. లేనిది ఉన్నట్టు చూపించేందుకు అడ్డదారులు తొక్కారు. అడిగినంత ఇస్తే కొండ మీద కోతిరేం కర్మ, కోరుకున్నది ఏదైనా తెచ్చిస్తాను అంటారు. కొన్నాళ్లుగా గుట్టుగా చీకటి వ్యాపారం చేస్తున్న నకిలీ ముఠాల పాపం పండింది. ఇంతకీ వారంతా ఇన్నాళ్ళు చేసిన ఆ పాపపు పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. విశ్వనగరం హైదరాబాద్ క్రైమ్ కు కేర్ ఆఫ్ గా మారిపోయింది. డ్రగ్స్ దందాను దర్జాగా చేసేవాళ్ళు వైపు, కల్తీ ఫుడ్ మరోవైపు. హత్యలు చేసే కిరాయి హంతకులు, మహిళల అక్రమ రవాణా, ఆన్లైన్ మోసాలు, వ్యభిచార దందా, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే ఉంది. జంట నగరాల్లో క్రైమ్ జరగని రోజే లేదు. ఇవన్నీ సరిపోవన్నట్టు హైదరాబాద్ను అడ్డాగా చేసుకుని నకిలీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. డబ్బులిస్తే చాలు ఏ సర్టిఫికెట్ అయినా తెచ్చి చేతుల్లో పెడతామంటున్నారు కేటుగాళ్లు. ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, బర్త్ డెత్ సర్టిఫికెట్లు, పాత తేదీల పేపర్లను సేకరించి నకిలీ సేల్ డీడ్స్, నకిలీ ఆదాయ ధృవీకరణ పత్రాలు తయారు చేస్తూ కొత్త రకం దందాకు తెరలేపారు నకిలీగాళ్లు. ఇలాంటి నకిలీ సర్టిఫికెట్ల దందాను నడుపుతున్న ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ ఎస్ఓటీ పోలీసులు. పోలీసులు వెనకాల ముఖాలకు ముసుగేసుకుని నిలబడిన వీరే నకిలీ సర్టిఫికెట్లు సృష్టించే ముఠా. ఇందులో హయత్ నగర్కు చెందిన తోట వెంకట భానుప్రకాష్, ఆయన భార్య సాగరిక సరూర్ నగర్లోని ఎల్బీ నగర్ మున్సిపల్ ఆఫీస్ సమీపంలో సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో డీటీపీ ఆపరేటింగ్ పనులు నిర్వహిస్తున్నారు. వీళ్లకు లైసెన్స్డ్ స్టాంప్ వెండర్ అయిన హయత్ నగర్కు చెందిన అడ్డగూడూరు చంద్రశేఖర్, ఆయన కొడుకు అనిల్ పరిచయం అయ్యారు. గతంలో పలు కేసుల్లో అరెస్ట్ అయిన పాత నేరస్తుడు, సిటీ సివిల్ కోర్టులో డాక్యుమెంట్ రైటర్గా పనిచేసిన సయ్యద్ ఫిరోజ్ అలీ, నకిలీ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేసి అంబర్పేటకు చెందిన ఎండి జలీల్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరికి తోడు పరారీలో ఉన్న నల్గొండకు చెందిన పులుసు మల్లేష్ గౌడ్, కామారెడ్డి మున్సిపల్ ఆఫీసులో అవుట్సోర్సింగ్లో పనిచేసే ప్రవీణ్, నార్సింగి మున్సిపాలిటీ ఉద్యోగి దుద్దు సుధాకర్ కుమార్, బండ్లగూడ జాగీర్ మున్సిపల్లో పనిచేసే ముదస్పీర్ జతకట్టారు. నకిలీ స్టాంప్ పేపర్లు, పాత తేదీలలో ఉన్న బాండ్ పేపర్లు ఒకరు సమకూరిస్తే వాటితో పాత డేట్లో సేల్ డీడ్లు తయారు చేయడం, సేల్ ఆఫ్ అగ్రిమెంట్స్ తదితర పనులకు డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు. ఆయా డాక్యుమెంట్లలో సంతకాలు చేసి స్టాంపులు వేసేందుకు డాక్టర్లు, స్టాంప్ వెండర్లు, నోటరీలకు సంబంధించిన పలువురి పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేయించి వాడుకుంటున్నారు. నకిలీ పత్రాలను తయారు చేస్తూ వేలు, లక్షలు దండుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తోట భానుప్రకాష్ ఎంటర్ప్రైజెస్ లో సోదాలు నిర్వహించడంతో 571 డాక్యుమెంట్లు లభించాయి. అందులో 280 నకిలీ సేల్ డీడ్స్ ఉన్నట్లుగా గుర్తించారు. కామారెడ్డి, నార్సింగి, బండ్లగూడ, జాగీర్ మున్సిపాలిటీల నుంచి పలు బర్త్ సర్టిఫికెట్లు జారీ కాగా వాటికి సమర్పించిన దవాఖానాల డాక్యుమెంట్లు ఫేక్ అని నిర్ధారించారు. వివాదాస్పదంగా ఉన్న విలువైన భూములకు నకిలీ సర్టిఫికెట్లను సృష్టించడంలో ఈ ముఠాది అందవేసిన చెయ్యి. 30-40 ఏళ్ల క్రితం లాంటి నకిలీ స్టాంప్ పేపర్లు, రబ్బర్ స్టాంపులు, రెవెన్యూ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కూడిన డాక్యుమెంట్లను తయారు చేసి భూ కబ్జాదారులకు అందజేస్తారు. ఇలా నకిలీ పత్రాలు తయారు చేసి ఇచ్చినందుకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. కోర్టు కేసులో ఉన్న భూములకు అవతలి వాళ్ళను తప్పుదో పట్టించేలా డూప్లికేట్ సర్టిఫికెట్స్ ను తయారు చేస్తోంది ఈ ముఠా. ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ తో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం చాలా మంది ఈ ముఠా నుంచి నకిలీ ఆదాయ పత్రాలు పొందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇలా జల్ల కిషోర్ కుమార్, చెంచల నిఖిల్, సత్యప్రభు కూడా ఈ ముఠాతో చేతులు కలిపారు. ఈ కేసులో 13 మంది నిందితుల్ని గుర్తించారు. మేము సీజ్ చేసిన దాంట్లో ఇటువంటి పేపర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఓల్డ్ పేపర్స్ ఇట్లా ఉంటాయి. యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఆన్ దిస్ సో దట్ యూ కెన్ టైప్ 20 years కింద, 30 years కింద చేసినట్టు. సో ఇటువంటి ఆయన పేపర్స్ ఆయన మీద ఉన్నట్టు ఈ డాక్యుమెంట్స్ కరెక్టేగా కాదని చెప్పి రిజిస్ట్రార్, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెరిఫై చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ ఏంటంటే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో వెళ్ళి మీరు సిటిజన్ లాగిన్ దాంట్లో ఎంటర్ అయిన తర్వాత దాని తర్వాత ఈ స్టాంపింగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది జెన్యూనా కాదా అని ఎంటర్ చేసి కనుక్కోవచ్చు. సో వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు బై సంథింగ్ యూ మస్ట్ వెరిఫై ఈ కొంటున్న ల్యాండ్ నేను కరెక్ట్ అయిన జెన్యూన్ డాక్యుమెంట్ ఉందా కాదా అని వెరిఫై చేయడానికి ఒక ఫెసిలిటీ ఉంది. సో ప్రజలు మోసపోకుండా ఉండడానికి కోసము మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, రెవెన్యూ బాండ్ పేపర్ల సంగతి ఎలా ఉంటే మరో ఘటనలో నకిలీ వీసాల దందా ఒకటి బయటపడింది. నకిలీ వీసాలు తయారు చేస్తున్న 2 సభ్యుల్ని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 నకిలీ వీసాలను సీజ్ చేశారు. చదువులేని వారే ఈ ముఠా టార్గెట్. నిరక్షరాస్యులైన వారికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతారు. వారి దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తారు. నకిలీ వీసాలు సృష్టించి విదేశాలకు పంపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాగే
నకిలీ వీసాలతో 2 కార్మికుల్ని విదేశాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షలు వసూలు చేసి వాళ్లను విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నకిలీ వీసాలతో దేశం దాటించాలని ప్రయత్నం చేశారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులకు, ఎస్ఓటీ పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఈ గ్యాంగ్ చాలా మందిని తెలంగాణ నుంచి నకిలీ వీసాలతో విదేశాలకు పంపేందుకు ప్రయత్నాలు చేశారు. గతంలో ఎవరెవరిని ఈ విధంగా పంపించారనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో చాలా మంది చదువురాని వాళ్లను విదేశాల్లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడుతున్న సంఘటనలు వరుసగా వెలుగు చూస్తుండడంతో పోలీసులు వీరిపై నిఘా పెట్టారు. వాళ్ళ పేరు మీద వర్క్ వీసాలు ఏర్పాటు తీసుకొని అక్కడ నుంచి కువైట్ నుంచి మళ్ళీ దాన్ని ఇక్కడ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక క్యాన్సిల్ అయినట్టు చేస్తూ మళ్ళీ వాళ్ళకే ఇక్కడ నుంచి విజిటింగ్ వీసాలు తీసుకుంటున్నారు. ఒమాన్కి తీసుకొని వాళ్ళతో చెప్పిస్తున్నారు ఏంటంటే మేము రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పండి, మీకు అక్కడ ఆ నుంచి మేము పంపిస్తామని చెప్పేసి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ బేస్ మీద ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఒక 8 మందిని పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఎస్ఓటీ టీం వాళ్ళని అరెస్ట్ చేసి 2 అరెస్ట్ చేశారు. చూశారుగా, హైదరాబాద్ అడ్డాగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల దందా ప్రజల అవసరాల్ని అవకాశంగా మలుచుకుంటున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇలాంటి కేటుగాల వద్ద తప్పుడు పత్రాలు తీసుకున్న ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు దొరకక తప్పదంటున్నారు పోలీసులు.